జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఊరూరా అంగరంగ వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు అన్నమాట. రాముల వారి పెళ్ళి మనం అందరం కూడా ఎంతో ఘనంగా చేసుకున్నాం కదండి. దేశమంతా ఎంతో ఘనంగా జరిగిన ఈ ఉత్సవాలు అంటే అదేనండి మన రాముల వారి కళ్యాణం అన్నమాట. మేము ఉంటున్న శీలానగర్లో కూడా ఇక్కడ జరిగింది. ఈ ఏరియాని అయితే గవరజగ్గయ్యపాలెం అంటారు. ఇక్కడ రాముల వారి ఆలయంలో జరిగిన కళ్యాణ వేడుకలు అయితే నేను చూపిస్తాను. ఇలా అక్కడ సేవకులు ఉంటారు కదండి, అంటే శ్రీవారి సేవకులు అన్నమాట. ఈ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళందరూ కూడా స్వామికి శారీ తీసుకొని వచ్చి సమర్పిస్తున్నారు. అక్కడ పెళ్లి గట్టాలు అవి ఎలా జరిగాయి ఏంటి అన్నది మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి. వీడియోని లేట్ చేసినందుకు ఎవరు ఏమనుకోకండి. ఇంట్లో ఫంక్షన్ జరగడం వల్ల, అలాగే తరువాత కొద్దిగా హెల్త్ బాగాలేదు, దానివల్ల నేను వీడియో లేట్ చేయడం జరిగింది. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే నా ఛానల్లో ఇంకా వీడియోస్ అవి ఉంటాయండి, మంచి మంచి వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. మీ అభిప్రాయాలు నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి, ఎలా ఉన్నాయో ఏంటో. ఇక మన స్వామివారి కళ్యాణంలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ హడావడి అయితే స్టార్ట్ అయిందండి. ఇక రాముల వారి కళ్యాణాన్ని ప్రారంభిస్తున్నారు, చూద్దాం పదండి. లోక కళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమాన్ని అయితే అయ్యవారు ప్రారంభిస్తున్నారు. అందరూ శ్రద్ధగా విని శ్రద్ధగా చూసి రాముల వారి ఆశీర్వాదాలు అయితే పొందుతారని ఆశిస్తున్నాము. లోక కళ్యాణార్థం అన్య బ్రాహ్మణ సహాయేన శ్రీరామదత్త సమయేన ఆదం నిర్విఘ్నేన పరిసమాప్తే శ్రీరామం శరణస్థైర్య ధైర్య వీర్య విజయ ఆయురారోగ్య పవిత్రే పరిశుద్ధతే వృత్తైరే జ్ఞానశబ్దతే వం ఆపవాగం సర్వం జగవిమానీసం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు పరి మన ధూపమాగ్రపయామి వనస్పత్య మీ దగ్గర దేవుడు చెప్పండి ఆర్తే ఇక ఏం ఆపుకోవచ్చు కదా. శ్రీ మహాగణానంద నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. అభివృద్ధి వినాయకుని అక్షం చేసుకొని తల మీద వేసుకోండి. దేవుడి మీదవి తల మీద వేసుకోండి. పుష్పం వేసి తల ఉంచుకోండి. గణపతం ప్రసాదం ప్రసాదృణామి సహస్రపరమాదేవి తల మీద వేసుకోండి. సీతా సమేత రామ శ్రీరామ, సీతా సమేత రామ శ్రీరామ, రాతి నాతి చేసిన శ్రీరామ రామ, సీతా సమేత రామ శ్రీరామ. ఆదిత్య కులమునందు అవతరించిన రామ, కోదండ భంజన రఘుకుల రామ. ఆదిత్య కులమునందు అవతరించిన రామ, కోదండ భంజన రఘుకుల రామ. ఆదరించి విశ్వామిత్రు యాగముగా
వెలసిన రామ రామ సీతా సమేత రామ శ్రీరామ బలిమి సుగ్రీవు పాలి నిధానమ రామ ఇలమునులకు అభయము ఇచ్చిన రామ బలిమి సుగ్రీవు పాలి నిధానమ రామ ఇలమునులకు అభయము ఇచ్చిన రామ జలదినప్పు మనను సాధించిన రామ జలదినప్పు మనను సాధించిన రామ అలరు రావణ దర్పహరణ రామ రామ సీతా సమేత రామ శ్రీరామ లాలించి విభీషణుని లంకయలించిన రామ చాలి శరణాగత రక్షక రామ లాలించి విభీషణుని లంకయలించిన రామ చాలి శరణాగత రక్షక రామ మేలిమి శ్రీ వెంకటాద్రి మీద వెలసిన రామ మేలిమి శ్రీ వెంకటాద్రి మీద వెలసిన రామ తాలిమితో వెలయు ప్రతాపపు రామ రామ సీతా సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీతా సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ శ్రీరామ ఓ రామ శ్రీరామ స్వర్ణరూపుడు అనేటువంటి మహారాజు యొక్క మన్మనురాలు, అలాగే స్వర్ణరూపుడు అనేటువంటి మన్మరాలు, అలాగే జనక మహారాజు యొక్క పుత్రిక అంటే కుమార్తె సీతా మహాలక్ష్మి నామ్నే కన్యాం. ఈ విధంగా వారి యొక్క తాతనే వారి ముత్తాతనే తండ్రిని అమ్మాయిని అదేవిధంగా శ్రీరాముడు యొక్క ప్రభావం చెప్పుకుని వచ్చా. ఇప్పుడు కళ్యాణం ఇంకా కూడా కొనసాగిస్తున్నా. బ్రహ్మణే నమో నమః. శ్రీమదాది నారాయణస్యాజంజాప్రియమాణస్య మహాజలోకमध्ये పరిభ్రమణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్త్యారత్తమహలంకార ప్రతిగావస్తే జోవాయురాగాయ సజావడేరావృతే ప్రవాసే శుక్లపక్షే నవమ్యాం వాసరః సౌమ్యవాసరభయం సామవాసర శుభనక్షత్రే శుభయోగే శుభకరణ సుధిద్రాం సుభా తారావృంద్రబల తీసుకున్నావా లేదు నాకు తగ్గిస్తాను నాకు ఇస్తాను గారు పట్టుకుని చూపిస్తారు. దానికి నమస్కారం చేయండి. ధారణం గరిచ్చే యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపదేరక్షాజం పురస్సాదు ఆయుష్మయం ప్రథమం శుభ్రం యజ్ఞాపవేదం యజ్ఞాపవేదం పరమం పవిత్రం యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపదేరక్షాజం పురస్సాదు ఆయుష్మయం ప్రథమం శుభ్రం యజ్ఞాపవేదం ఫలమస్తుతేజ సహ కుటుంబానాం క్షేమః స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే వేయడం పాదాల దగ్గరికి అడంగా మగవాడు చేయవేయడం. ఓం శ్రీ మహావిష్ణు స్వరూపస్య పుష్పాండవదానం కరిష్యే. ఓం జీవేంద్రనే ఓం దేవసత్వాస్వేద ప్రాసురే అశ్వార్బాహుభ్యాం పుష్పస్తాభ్యాం హృదయఫలదానం తుభ్యః
సంప్రదతే అభ్యాం వదున్నామే ఉపహ గోదానమహంకరిషే సభామంగేషు దృష్టంతే భువన అనే చతుర్దశ అందరూ కూడా శ్లోకాలు చెప్పండి. మనం కన్యాదానం చేసేటప్పుడు గోదానాన్ని భూగర్భజాత గురువు గారు మీ ఊరు పంతులు గారు రామారావు గారు చూపిస్తారు. అందరూ కూడా ఆ మంగళసూత్రాన్ని చూసి మన రామయ్య పెళ్ళైతే ఎంతో ఘనంగా ఇలా జరిగిందండి. రామయ్య వారు సీతమ్మ తల్లి ఇలా మనకి అనుగ్రహిస్తున్నారు. చూసారు కదా వివాహం ఎంత వైభవంగా జరిగిందో. ఇప్పుడు ఆ రోజు సాయంత్రం జరిగినవి మనం చూద్దాం. ఆ రోజు సాయంత్రం మేము నాతయ్యపాలెం వెళ్ళామండి. అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఇలా రాముల వారిని ఊరేగిస్తున్నారు. అలాగే ఇక్కడైతే కోలాటం మరియు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఎంతో బాగా చేశారో అవన్నీ కూడా చూద్దాం. మ్యూజిక్ యాడ్ చేస్తాను. అందరికాధారమైన ఆది పురుషుడీతడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు, విందై మున్నారగించే విదురుని కడనీతడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు, ఆది పురుషుడీతడు. సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు, వనజ భవాదులకును దైవం బైన తడీతడు, సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు, వనజ భవాదులకును దైవం బైన తడీతడు, ఇన మండలమున చెలగే హిత వైభవుడీతడు, మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు, ఇన మండలమున చెలగే హిత వైభవుడీతడు, మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు, విందై మున్నారగించే విదురుని కడనీతడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు. సిరులొసగియ సోద ఇంట శిశువైన తడీతడు, ధరనావుల మందలలో తగచరించెనీతడు, సిరులొసగి యశోద ఇంట శిశువైన తడీతడు, ధరనావుల మందలలో తగచరించెనీతడు, సరసతలను గొల్లెతలకు జనవులొసగినీతడు, అరసికు చేలుని అటుకులు ఆరగించెనీతడు,
అరసతలను గొల్లెతలకు జనముల సగినీతడు అరసి కుచేలుని అటుకులు ఆరగించెనీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించే విదురుని కడనీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు పంకజ భవునకు బ్రహ్మ పదమొసగెను ఈతడు సంకీర్తనలార్జులచే జట్టి గునియనీతడు పంకజ భవునకు బ్రహ్మ పదమొసగెను ఈతడు సంకీర్తనలార్జులచే ఊరు వాడ అంతా కూడా ఇలా రాముల వారి ఉత్సవాలు అయితే ఎంతో ఘనంగా జరిగి పల్లకీలో ఊరేగుతున్నారండి స్వామివారు. మనకు మంచి వ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.